జై శ్రీరామ్. ఈ రోజు మనం ఎంతో పవిత్రమైన క్షేత్రం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి అయితే వచ్చాం. ఈ దేవాలయం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో అయితే ఉంది. ఏలూరు నుంచి గురవైగూడెం గ్రామం 53 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. మద్ది చెట్టు కింద స్వయంభూ రూపంలో వెలిసిన ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శనమిస్తారు. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. 500 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే, ఈ గుడికి గోపురం అంటే శిఖరం లేని గుడి. మద్ది చెట్టు ఒకటే శిఖరము. గుడికి అయితే శిఖరము అయితే ఉండదు. అదే ఈ గుడికి విశిష్టత. ఈ గుడి అనేది 3 యుగాలకు చెందినది. త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగంగా చెబుతూ ఉంటారు. ప్రతి శనివారం, మంగళవారం రోజుల్లో ఇక్కడ భక్తులతో నిండిపోతుంది. కోరిన కోరికలుంటే తప్పకుండా నెరవేరుతాయని నమ్మకం. ఈ ఆలయముకు నేను 18 సంవత్సరాల నుంచి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. నేను మోకాళ్ళతో 3 సార్లు అయితే ప్రదక్షిణ అయితే చేశాను. చాలా మంది 108 సార్లు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రదక్షిణం చేసే గుడి చుట్టూ కూడా ఈ ప్రదేశం కూడా ఇప్పుడైతే గ్రానైట్ అయితే వేసింది. అప్పుడు నేను మోకాళ్ళతో ప్రదక్షిణ చేసేటప్పుడు మెట్లు వేసి ఉన్నాయి. నా కాలు 2 కూడా పుళ్ళు అయితే అయిపోయినాయి. నాకైతే చాలా సార్లు నేను అనుకున్న కోరికలు అయితే తీరాయి. నేను ఎక్కువగా ఈ ఆంజనేయ స్వామిని అయితే నమ్ముతాను. నేను అలాగే ప్రతి వారం కూడా మంగళవారం అయితే గుడికైతే వెళ్తాను. ఆంజనేయ స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా మంది అయితే చెప్తూ ఉంటారు ఈ ఆలయం గురించి. వాళ్ళు చాలా కోరికలు తీరాయి. మీరు కూడా ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఒకసారి రండి, చూడండి. తర్వాత మీకే నమ్మకం కలుగుతుంది. అలాగే ఈ గుడి పరిసరాలు మొత్తం కూడా నేనైతే వీడియోతో కవర్ చేశాను. మొత్తం కూడా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ మండపంలో స్వామివారికి ఎదురుగా ఎక్కడైతే ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే స్వామివారి యొక్క మాలను కూడా దీక్షను కూడా వేసుకుంటారు ఈ ఆలయంలో ప్రత్యేకంగా. మా వైఫ్ అయితే మొత్తం 108 ప్రదక్షిణలు అయితే చేసింది. నేనైతే కూర్చొనే ఉన్నా. 108 ప్రదక్షిణాలకు సుమారుగా 3 గంటల సమయం అయితే పట్టింది. ప్రదక్షిణం అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టే స్థలం దగ్గరికి అయితే వెళ్ళాము. కొబ్బరికాయ కొట్టే స్థలం దగ్గర వినాయక స్వామి విగ్రహం అయితే పెట్టారు. అక్కడ వినాయకుడి దండం పెట్టుకుని కొబ్బరికాయ అయితే కొట్టాను. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత నేను ప్రసాదం టోకెన్ తీసుకుంటాకైతే వెళ్ళాను. లడ్డు ప్రసాదం వచ్చేసరికి 15 రూపాయలు, పులిహోర 10 రూపాయలు. నేను అలాగే లడ్డూలు 7, పులిహోర 10 అయితే తీసుకున్నాను. నాకైతే 205 అయింది. ఇక్కడ పులిహోర ప్రసాదం అయితే నాకు చాలా ఇష్టం. పులిహోర ప్రసాదం చాలా బాగుంటది. అలాగే లడ్డూలు కూడా మా పిల్లలైతే లడ్డూ ప్రసాదం చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ లడ్డూలు. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. संत समागम, संत समागम, संत समागम, संत समागम करे निरंतर, संत समागम करे निरंतर, जग से हो उपरा, जग से हो उपरात, ब्रह्मानंद परम पद पावे, ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे, मन होवे निष्काम, मन होवे